దేశద్రోహులు ఎక్కడో ఉండరు, మన దేశంలోనే ఉంటారు. ఇలా ఎందుకంటున్నానంటే రీసెంట్ గా లక్ష్య చౌదరి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన ఫ్రెండ్స్ తో కలిసి జపాన్ కి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి జపాన్ ప్రజల యొక్క సివిక్ సెన్స్ ని మెచ్చుకుంటున్నాడు. ఎస్కలేటర్స్ లో ప్రయాణించే వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ నిలబడి ఉన్నారు, ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్నవారు రైట్ సైడ్ లో ఫాస్ట్ గా వెళ్ళొచ్చని. అలాగే జపాన్ క్లీన్లీనెస్ గురించి మాట్లాడుతూ తన గత 2 రోజులుగా జపాన్ వీధుల్లో వేసుకుని తిరిగిన షూస్ ని విప్పి కింద భాగాన్ని చూపిస్తూ ఆ దేశం యొక్క క్లీన్లీనెస్ ను అడ్రస్ చేశాడు. మన దగ్గర ట్రైన్స్ ఎక్కాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలి. డోర్ దగ్గర ఉన్న వాళ్ళు బౌన్సర్లు, లోపల ఉన్న వాళ్ళు నో ఎంట్రీ బోర్డులు లాగా ఫీల్ అయిపోతుంటారు. కానీ ఏదేం చేసినా ట్రైన్ ఎక్కాలనే ఆకాంక్ష మాత్రం మనలో ఉంటుంది. కానీ జపాన్ లో పరిస్థితి అలా లేదు. అక్కడ ప్రజలు డ్రెస్సింగ్ సెన్స్, డిసిప్లైన్ వీటన్నిటిని చూసి ఈ ఇన్ఫ్లుయెన్సర్ జపాన్ ని తెగ పొగిడేశాడు. కానీ పాపం లక్ష్య చౌదరి మర్చిపోయిన విషయం ఏంటంటే ఇండియా జపాన్ ఎకానమీని బీట్ చేసి వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉందని. వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ అయిన ఇండియా యొక్క ఉమెన్ సేఫ్టీ ర్యాంక్ 131, అదే జపాన్ ర్యాంక్ 22. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోను ఇండియా జపాన్ తో పోలిస్తే 12 టైమ్స్ తక్కువ. అలాగే ఇండియా పాస్పోర్ట్ ర్యాంక్ 83 అయితే జపాన్ పాస్పోర్ట్ ర్యాంక్ నెంబర్ 3. అసలు మన దగ్గర సివిక్ సెన్సే లేదు, ఇక మన రోడ్లు అంటారా? ఇండియాలో రోడ్లను స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ రోడ్లో వెళ్లే ప్రతి ఒక్కరికి ఒక అడ్వెంచర్ స్పోర్ట్ ని ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. రీసెంట్ గా డాక్టర్లు చనిపోయింది అని నిర్ధారించిన ఒక మహిళను ఇంటికి తీసుకుని వెళ్తుండగా ఒక పార్ట్ హోల్ నేనున్నానని నీకేం కాదని అంటూ ఆమెకు పునర్జన్మనిచ్చింది. కానీ మనం ప్రపంచ గురువులని, మనకు ప్రపంచంలో చాలా పెద్ద పేరుందని మర్చిపోకండి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన గుర్తులను వదిలిపెట్టొస్తాం. ఇప్పుడు మీకోసం కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను వినండి. మన దేశంలో టాప్ 1 పీపుల్స్ కంట్రోల్ 60% ఆఫ్ కంట్రీస్ టోటల్ అసెట్. దీన్నే ఎకనామిస్ట్ బిలియనియర్ రాజ్ అంటారు. బిలియనియర్స్ తో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడుందంటే వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకునే మన దేశంలో డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా ఒక వ్యక్తి అందులోకి దిగి స్వయంగా తన చేతులతో క్లీన్ చేయాల్సిన పరిస్థితి. మనకు అవసరం లేదు తను ఎన్ని వైరస్ ఇన్ఫెక్షన్లు ఎదుర్కోవాలో. ఇదిలా ఉంటే మిగిలిన కంట్రీస్ అన్ని కూడా ఎప్పుడో మిషన్స్ కు షిఫ్ట్ అయిపోయాయి. కొన్ని ర్యాపిడ్ ఫైర్ ర్యాంకింగ్స్ చెప్తాను, అది కూడా విని తరించండి. 130th ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, 176th ర్యాంక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, 102 ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. వెళ్తూ మీ నవరంధ్రాల్లో నాటుకుపోయే ఒక విషయం చెప్తా వినండి. ఇండియాలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 7 to 8%. అదే జపాన్ లో ఎంతో తెలుసా? 0.3 to 0.8%. చివరిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిజంగానే మనం జపాన్ కంటే ముందున్నామా?